ఎక్కడ చూసినా నీళ్లే. ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నగరంలో 7 నుంచి 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని మేడ్చల్, పటాన్చెరు, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, కుకట్పల్లి, గాజుల రామారం లాంటి ప్రాంతాల్లో దాదాపు 15 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అంటూ హైడ్రా పేర్కొంటోంది. మధ్యాహ్నం నుంచే వర్ష ప్రభావం పెరుగుతుందని కూడా అంటున్నారు. ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. రైట్, చూడొచ్చు మనం ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. రహదారులన్నీ కూడా ఇప్పటికే చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ ఎలా వణికిపోతుందో, ట్రాఫిక్ జామ్లో ఎలా ఇరుక్కుపోతుందో మనందరం చూసాం. అయితే వీటన్నిటిని నివారించడానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను కూడా కలిశారు. మొన్న జరిగిన ఏదైతే వర్షం కురిసిందో అప్పుడు అన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. సో ఆ తర్వాతి రోజు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి అక్కడ ఉన్న పరిస్థితిని అంతా కూడా సమీక్షించారు. ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఎటువంటి చర్యలు చేపట్టాలో అధికారులందరికీ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. సో ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది, అలాగే జిహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం కూడా అందరూ కూడా రంగంలోకి దిగారు. ఎక్కడైతే నీళ్లు నిలిచిపోతాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తోంది జిహెచ్ఎంసీ. హైడ్రా సిబ్బంది కూడా వీళ్లకు తోడై ఉన్నారు. కచ్చా ఇళ్లు, చాలా పాతబడిన ఇళ్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా ఆదేశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఓల్డ్ సిటీ కావచ్చు, లేకపోతే పాడుబడ్డ బంగ్లా లాంటి ఉన్న ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అక్కడ నివసించవద్దు అంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో చెరువులు కూడా తలపిస్తున్న రోడ్లను మనం చూసాం. నడుం లోతు వరకు కూడా నీళ్లు నిలిచిపోవడం చూసాం. సో వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ రేపు రాబోయే 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లో అలర్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఈ మధ్యాహ్నం దాదాపు 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని అంటూ హైడ్రా కమిషనరే స్వయంగా చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు సాగర్. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని విభాగాల అధికారులతో సమన్వయంతో ప్రత్యేక చర్యలు, ప్రత్యేక బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని చెప్పి కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పిన పరిస్థితి. సో ఇక్కడి నుంచి జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి హైడ్రాతో పాటుగా జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా, ట్రాఫిక్ పోలీస్, ల్యాండ్ ఆర్డర్ పోలీసుల, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 7 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు. నాలాలు, చెరువుల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మూసీ నది ఉధృతి పెరుగుతున్న వరద నీరు ఇప్పటికే హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడం, మూసీ నది వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ పరివాహక ప్రాంత ప్రజలకు కూడా పలు సూచనలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. 3 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ సంబంధిత ఉద్యోగులకు, అధికారులకు కూడా సెలవులు రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఇప్పటికే FTLకు చేరువలో ట్యాంక్ బండ్ FTLకి చేరువలో చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా అలర్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లోను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నాలాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎందుకంటే మనం చూసాం నాలాల వద్ద ఇప్పటికే భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజలకు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు సూచనలు చేశారు. నిన్న ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి కూడా సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులు తీసుకోవాల్సిన ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటుగా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్తో పాటుగా మిగతా సంబంధిత అధికారులు ఇటు ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ కమిషనర్తో పాటుగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా అప్రమత్తమై కూడా ఈ 3 రోజులు పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉద్యోగులు సెలవులు రద్దు చేసుకుంటూ కూడా
సహాయక చర్యల్లో పాల్గొనాలి. వర్షపాతం ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం వరకు కూడా 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ మొత్తం సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. ఇట్లా డిఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తం చేశారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఎప్పటికప్పుడు వాటర్ని తొలగించేందుకు కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించిన పరిస్థితి. హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే మనం చూడొచ్చు, షేర్లింగంపల్లి ఇప్పటికే హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. 3 రోజులు భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. మేడ్చల్, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, సైబరాబాద్, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని సంబంధిత అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని కూడా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి హైదరాబాద్ వాసీలందరూ కూడా పారా హుషార్ అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎందుకంటే రాబోయే 2-3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో వాటర్ లాగింగ్స్ అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అలాగే విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ కూడా సమన్వయంతో పనిచేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు.